ఓకే చూడండమ్మా, మొన్న మనం ఇది అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ సంబంధించి కొంతవరకు మనం చెప్పుకోవడం జరిగింది. దీంట్లో ఇంకా నెక్స్ట్ ఒకసారి ఆ క్లాస్ సంబంధించి కొద్దిగా మనం ఒకసారి తెలుసుకుందాం. సమ్ ఆఫ్ ది లీస్ట్ స్క్వేర్స్ ఆఫ్ ది ఫిట్టింగ్. దాన్ని మనం ఏం చెప్పుకున్నాం, ఎస్ ఈక్వల్ టు E1 స్క్వేర్ ప్లస్ E2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ EN స్క్వేర్. అంటే ఇక్కడ మనకి ఈ అంటే ఏంటంటే ఎర్రర్ని ఈఐ ఈజ్ ఈక్వల్ టు వైఐ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఐగా మనం డిఫైన్ చేసాం అనమాట. ఇది సమ్ ఆఫ్ ది లీస్ట్ స్క్వేర్స్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ 4 మెథడ్స్ మనకు ఉంటాయి. ఈరోజు 2 మెథడ్స్ సంబంధించినటువంటి సమస్య మనం చెప్పుకుందాం. నెక్స్ట్ మళ్ళీ రేపు ఎల్లుండ దీన్ని కంప్లీట్ చేద్దాం. చూడండి, 4 మెథడ్స్లోని మనకు ఫస్ట్ మెథడ్ ఏంటంటే వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ స్ట్రైట్ లైన్ గురించి. ఏ ప్లస్ బిఎక్స్ స్ట్రైట్ లైన్ గురించి చూసుకునేటప్పుడు అంటే దీన్ని మనం దీన్ని ఇంకో విధంగా కూడా రాస్తాను. వై ఈజ్ ఈక్వల్ టు A0 ప్లస్ A1 ఎక్స్, ఈ విధంగా కూడా మనం తీసుకుంటాం. అంటే ఈ ఈక్వేషన్ మనం దీని బదులు ఇది రాసుకుంటాం, దీని బదులు ఇది రాసుకుంటాం, అంతే, అందుకని ఏమీ లేదు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ వచ్చేది ఏంటంటే దీనికి సంబంధించి ఫార్ములాస్ ఏంటి అంటే 2 ఫార్ములాస్ ఆధారంగా దీని వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ A0 A1 ఆర్ A, Bని మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించింది ఏంటంటే NA, ఫస్ట్ ఫార్ములా NA ప్లస్ B ఇంటూ సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా వై, అండ్ సెకండ్ ఫార్ములా ఈజ్ A ఇంటూ సిగ్మా ఎక్స్ ప్లస్ B ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై. అంటే మనం ఇక్కడ దీన్ని మనం ఏ విధంగా ఇక్కడ ఏదో తీసుకుంటామంటే NA, N ఇంటూ యాడ్, N మీన్స్ ద నెంబర్ ఆఫ్ ది అది డేటాలో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట అండి. అందులో డేటాలో ఉన్నటువంటి మొత్తం వాల్యూస్ అన్నీ కలిపి మనం Nగా తీసుకుంటాం. అలాగే సిగ్మా ఎక్స్ అంటే I ఈజ్ ఈక్వల్ టు 1 to N, అంటే ఎన్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి డేటాలో N ఉన్నాయి. ఇప్పుడు 5 ఉన్నాయి అనుకోండి, 5 తీసుకుంటాం. I ఈజ్ ఈక్వల్ టు 1 to 5 తీసుకుంటాం. అన్నిటిని మనం యాడ్ చేసుకుంటే సిగ్మా ఎక్స్ అనమాట అండి. అలాగే సిగ్మా వై మీన్స్ I ఈజ్ ఈక్వల్ టు 1 to N వై అనమాట. ఇక్కడ కూడా మనం ఏంటంటే 1 నుంచి N వరకు తీసుకుంటాం. ప్లస్ ఇక్కడ వై వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని మనం యాడ్ చేసి ఆ వచ్చిన వాల్యూని సిగ్మా వైగా తీసుకుంటాం. నెక్స్ట్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది అంటే మనకి ఇక్కడ టేబుల్ ఏ విధంగా ఉంటుందంటే వై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై. దాన్ని మనం ఇంకా కావాలంటే ఎక్స్ఐ వైఐ ఎక్స్ఐ స్క్వేర్ ఎక్స్ఐ వైఐ. ఇది దీనికి సంబంధించిన టేబుల్. అంటే మనకి ఇంకా ఈ సమ్ ఏ ప్లస్ బిఎక్స్ ఫామ్లో ఉన్న సమ్ దేనికైనా సరే ఈ ఒక్క టేబుల్ని మనం ఫామ్ చేసుకుంటాం. ఈ టేబుల్ తీసుకున్నప్పుడు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఎక్స్ వాల్యూస్ అలా వై వాల్యూస్ ఈ రెండు ఇచ్చేస్తాడో డేటా తీసుకుని దీన్ని మళ్ళీ స్క్వేర్ చేయడం, మళ్ళీ 2 మల్టిప్లై చేయొచ్చునండి. కింద లాస్ట్ అండ్ ఫైనల్లో దాన్ని మన సిగ్మా ఎక్స్ఐ అని, అలాగే సిగ్మా వైఐ అని, అలాగే సిగ్మా ఎక్స్ స్క్వేరు, అలాగే సిగ్మా ఎక్స్ఐ వైఐ, దీన్ని మనం తీసుకుని ఈ వాల్యూస్ని మనం అక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడం ద్వారా ఏ వాల్యూ బి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఫస్ట్ మెథడ్. అండ్ అలాగే సెకండ్ దాని గురించి చూసుకుంటే మనకి ఇక్కడ సెకండ్ మెథడ్ ఏంటంటే దిస్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ స్ట్రైట్ లైన్. నెక్స్ట్ పారాబోలా తీసుకుంటాం. వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్. జనరల్గా మనం పారాబోలా ఈక్వేషన్ ఏం తీసుకుంటాం, వై ఈజ్ ఈక్వల్ టు అంటే మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్న దాని ప్రకారం వై ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎంఎక్స్ ప్లస్ ఎన్గా తీసుకుంటాం, ఆర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంటే ఫైనల్గా మనకి ఎక్స్ స్క్వేర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా, ఎక్స్ స్క్వేర్ కానీ వై స్క్వేర్ కానీ, అంటే ఎక్స్ ఈక్వల్ టు వై స్క్వేర్ రూపంలో కానీ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ రూపంలో కానీ. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ అంటే దిస్ ఇస్ ఏ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. ఈ పారాబోలా ఈక్వేషన్ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ 3 ఫార్ములాస్ మన ఇక్కడ ఉంటాయి. చూడండి ఏంటంటే అవి NA ప్లస్ B ఇంటూ సిగ్మా ఎక్స్ఐ సిగ్మా ఎక్స్ ప్లస్ C ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై. అలాగే రెండోది తీసుకుంటే A ఇంటూ సిగ్మా ఎక్స్ఐ ఎక్స్ ప్లస్ B ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ C ఇంటూ సిగ్మా ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ వై. నెక్స్ట్ థర్డ్ వన్ A ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ B ఇంటూ సిగ్మా ఎక్స్ క్యూబ్ ప్లస్ C ఇంటూ సిగ్మా ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ స్క్వేర్ వై. ఈ 3 ఫార్ములాస్ ఆధారంగా చేసుకుంటాం. అంటే ఇక్కడ
ఎన్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్, అంటే ఇక్కడ ఏవైతే టర్మ్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కలిపి మనం ఎన్గా తీసుకుంటాం. అలాగే సిగ్మా ఎక్స్ అంటే ఐఎక్స్ఐ, అంటే ఎక్స్ అన్న ఎక్స్ఐఏ, ఐ ఈజ్వల్ టు 1 to n. అలాగే సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్ అంటే ఐ ఈజ్వల్ టు 1 to n ఎక్స్ఐ స్క్వేర్, అలాగే ఐ ఈజ్వల్ టు 1 to n వైఐ. ఈ ఇక్కడ ఈ వాల్యూస్ మనకి ఎలా ఉంటుంది ఏంటంటే ఎక్స్ఐ ఉంటుంది, వైఐ ఉంటుంది. వాడు ఇచ్చిన డేటాలో ఎక్స్ఐ వైఐ ఉంటుంది. మనం చేయవలసింది ఏంటంటే ఎక్స్ఐ స్క్వేర్, ఎక్స్ఐ క్యూబ్, ఎక్స్ఐ పవర్ 4, అలాగే మనకి ఎక్స్ఐ వైఐ అండ్ ఎక్స్ఐ స్క్వేర్ వై, ఇదనమాట. ఇది ఎక్స్ఐ వైఐ, ఇది ఎక్స్ఐ స్క్వేర్ వైఐ. దీన్ని మనం అంటే ఐ ఈజ్వల్ టు 1 to n అనేది 1 to n సిగ్మా ఎక్స్ స్క్వేర్ని మనం సిగ్మా ఎక్స్ స్క్వేర్ కింద రాస్తాం అంతే. ఇప్పుడు ఇది రాయలేనిది మాత్రం దాని వాల్యూ వేరేంటి కాదు. అలాగే ఐ ఈజ్వల్ టు 1 to n ఎక్స్ఐ క్యూబ్, ఐ ఈజ్వల్ టు 1 to n ఎక్స్ఐ పవర్ 4, అలాగే ఐ ఈజ్వల్ టు 1 to n ఎక్స్ఐ స్క్వేర్ వైఐ, అలాగే ఐ ఈజ్వల్ టు 1 to n. ఇవన్నీ కూడా అలాగా ఐ ఈజ్వల్ టు 1 to n మీదే మనం డిఫైన్ చేస్తాం. అంటే ఉన్నటువంటి టర్మ్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ టర్మ్స్ అన్నిటిని మనం అక్కడ రాసుకుంటాం అనమాట అండి. వచ్చిన వాల్యూస్ని మనం ఏం చేస్తామంటే మరలా ఈ టేబుల్ ఇది సేమ్ దీనికి సంబంధించిన టేబుల్ ఈ విధంగా ఉంటుంది. దీని వాల్యూస్ అన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేస్తాం, వైఐ ఫైండ్ అవుట్ చేస్తాం, అలాగే ఎక్స్ఐ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఎక్స్ఐ పవర్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మరలా కింద సిగ్మా అంటే దీని మొత్తం టోటల్ మొత్తం దాని యొక్క సమ్ చేసి ఆ వాల్యూస్ని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఈక్వేషన్లు మనం సాల్వ్ చేయడం ద్వారా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. అదే మనకి పారాబోలా మీద కర్వ్ ఫిట్టింగ్కి సంబంధించి పారాబోలా మీద చెప్పుకుంటాం, అలాగే స్ట్రైట్ లైన్ మీద చెప్పుకుంటాం. ఈ 2 మెథడ్స్ మనం ఈరోజు అంటే ఆల్రెడీ దీని మీద మీకు సమ్స్ చెప్పాను, మళ్ళీ ఒక 2 సమ్స్ దీని మీద చెప్పి మళ్ళీ దాని మీద రెండో సమ్స్ చెప్పుకోవడం అనేది మనకి చాలా జరుగుతుంది. కాస్త జాగ్రత్తగా వినండి, ప్రతిదీ కూడా గమనించుకోవాలి. ప్లస్ మీ అందరి దగ్గర కూడా ఖచ్చితంగా నాన్ ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్ అందరి దగ్గర ఉండాలి. తర్వాత నేను దీనికి సంబంధించినటువంటి సమ్స్ అని థియరమ్స్, ఇందులో 4 థియరమ్స్ ఉన్నాయి. ఇవి మీకు పీడిఎఫ్ రూపంలో నేను ఈరోజు రేపటిలో పంపుతాను. దాన్ని జాగ్రత్తగా వంశీ గారి ద్వారా మీకు వస్తుంది. దాన్ని జాగ్రత్తగా మరి మీరు ఫాలోఅప్ చేసుకుంటే ఈ చాప్టర్ మనకి 2 daysలో 3 daysలో మనం దీన్ని కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట అండి. అంటే చెప్పిన క్లాసు జాగ్రత్తగా మరలా మీరు ఏం చేస్తూ ఉండాలంటే జాగ్రత్తగా వింటూ ఉండాలి. దీన్ని మనం ఇది అయిపోయింది ఈరోజు అన్న ఆలోచనలో కాకుండా జాగ్రత్తగా దీన్ని చేసుకోవాలి. మనం ఒక సమ్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎక్స్ఐ వైఐ తీసుకుందాం. అంటే మీరు జనరల్గా మామూలుగా డేటా ఇస్తాడు వాడు, దానికి ఫిట్టింగ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. మనం ఇక్కడ ఏం చేస్తామంటే వాడు ఇచ్చినటువంటి డేటాను మనం తీసుకుంటున్నాం చూడండి. -2 -1 0 1 2 అని ఇచ్చాడు. అలాగే 1 2 3 3 4. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఏం చేయాలంటే దీన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్పానండి, ఇక్కడ టేబుల్ని దీనికి సంబంధించినటువంటి టేబుల్ని మనం చేసుకోవాలి. అంటే దీనికి సంబంధించిన టేబుల్ అంటే మనకి ఇక్కడ a+bx, y ఈజ్వల్ టు ఇది సొల్యూషన్ చూసుకుంటే y ఈజ్వల్ టు a+bx సంబంధించినటువంటి ఇది. దీనికి సంబంధించిన మనం ఎలా తీసుకుంటామంటే xi yi xi yi, అలాగే xi స్క్వేర్ xi ఇంటూ yi. ఇది మనకి దీనికి సంబంధించినటువంటి టేబుల్ సంబంధించింది ఇవే. కాబట్టి దాని ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ తీసుకున్నాం -2 -1 0 1 2 ఇక్కడ వరకు తీసుకుందాం. అలాగే నెక్స్ట్ y అంటే 1 2 3 3 4. దీనికి మళ్ళీ xi స్క్వేర్ అంటే చూసుకుంటే 4, అలాగే 1 0. అంటే అన్నీ కూడా ఇలా చిన్నవి ఉండవు, పెద్ద పెద్ద సమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒకటి ఎగ్జాంపుల్గా చిన్న చెప్తున్నాను, మళ్ళీ ఇంకోటి పెద్ద కూడా చెప్తాను. 1 and 4. xi y అంటే వీటి మల్టిప్లై చేయండి -2, అలాగే దిస్ ఈజ్ ఆల్సో -2 0 1 3 = 3 2 4 = 8. అప్పుడు మనకి ఇక్కడ సిగ్మా వాల్యూస్ ఏ విధంగా వస్తున్నాయండి చూసుకోండి. 1 1 క్యాన్సిల్ అయిపోయి 2 2 క్యాన్సిల్ అయిపోతే 0 అవుతుంది ఇది. అలాగే ఇవి మొత్తం 13, దిస్ ఇస్ 10 అండ్ దిస్ ఇస్ 7. ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత మనకి ఉన్నటువంటి ఫార్ములాస్ ఏంటండి,
ఎన్ఏ ప్లస్ సిగ్మా ఎక్స్ఐ ఈక్వల్ టు సిగ్మా వైఐ. దీంట్లో ఫస్ట్ ఫార్ములా ఇది. అంటే సెకండ్ ఫార్ములా ఏంటండి, సిగ్మా ఎక్స్ఐ ప్లస్ సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్, అంటే ఇవన్నీ ఏ ఇంటూ బి తీసుకోవాలి కదా, ఏ ఇంటూ బి. సిగ్మా ఎక్స్ఐ వైఐ. ఇప్పుడు దీంట్లో తీసుకుంటే మనం ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని 1 2 3 4 5 ఉన్నాయి, అంటే 5 టర్మ్స్. 5 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ఐ అంటే 0 అయింది కదా, 0 ఈక్వల్ టు సిగ్మా వైఐ అంటే మనకి ఇక్కడ 13, అంటే దట్ ఈక్వల్ టు 5a ఈక్వల్ టు 13, ఏ ఈక్వల్ టు 13/5, అంటే ఏ ఈక్వల్ టు ఏమవుతుంది 5 అంటే 2.6, ఓకేనా. అలాగే మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏ ఇంటూ సిగ్మా ఎక్స్ఐ అంటే 0 ప్లస్ బి ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే 10 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ వైఐ అంటే 7. ఇప్పుడు తీసుకుంటే 0 అవుతుంది, ప్లస్ 10b ఈక్వల్ టు 7, అంటే b ఈక్వల్ టు 10b ఈజ్ ఈక్వల్ టు 7, దట్ ఈజ్ b ఈక్వల్ టు 7/10, దట్ ఈక్వల్ టు b ఈక్వల్ టు 0.7. అంటే మనకి ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 2.6, b ఈక్వల్ టు 0.7. అంటే మనకి ఉన్నటువంటి ఈక్వేషన్, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటండి, y ఈక్వల్ టు a ప్లస్ bx, కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే y ఈక్వల్ టు 2.6 ప్లస్ 0.7 ఇంటూ x. ఇది మనకి కావాల్సినటువంటి కర్వ్ ఫిట్టింగ్ ఈక్వేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇలాగే సేమ్ ఇంకొక సమ్ చెప్తాను ఈ మోడల్లోని. ఈ మోడల్లో సమ్ ఇంకోటి చూసుకున్న తర్వాత సెకండ్ మోడల్కి వెళ్దాం. చూడండి, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మీరు. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ బాగా ఎక్కువ సమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇవి ఆటోమేటిక్గా అర్థమవుతాయి అన్నమాట అండి. అంటే నేను సమ్స్ అవి మీకు పంపుతాను, త్వరలో పంపుతాను అన్నీ కూడా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక సమ్ ఇటువంటి మోడల్లోనే ఇంకో సమ్ మనం ఒకటి చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. చూడండి, ఇక్కడ ఎక్స్ఐ వైఐ. ఒకవేళ మీకు తర్వాత ఏమైనా డౌట్స్ అయి ఉన్నప్పుడు నా యొక్క నెంబరు వంశీ గారి దగ్గర ఉంటుంది, అది తీసుకుని మీరు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు కాస్త ఫోన్ చేస్తుంటే నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట అండి. ఓకే, 14, 27, 40, 55, 68. ఓకే, ఈ సమ్ ఒకసారి మీకు దీన్ని అంటే సేమ్ మెథడ్, ఇంకా అంటే మనం a ప్లస్ bx ఫామ్ సంబంధించింది ఇది. సేమ్ మెథడ్, కాస్త జాగ్రత్తగా, అంటే కాస్త పెద్ద సమ్ ఏం కాదు, వాల్యూస్ కొంత బిగ్గెస్ట్గా ఉంటాయి, చూసుకోండి. ఇక్కడ సొల్యూషన్ తీసుకుంటే ఇక్కడ y = a ప్లస్ bx స్ట్రైట్ లైన్ సంబంధించినటువంటి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ సంబంధించి వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని మనకు డేటా ప్రకారం a ప్లస్ bx సంబంధించిన డేటా ప్రకారం మనకు కావాల్సినటువంటి టేబుల్ ఏ విధంగా ఉంటుందో దాన్ని ముందు కన్స్ట్రక్ట్ చేద్దాం. దట్ ఈజ్ xi yi, xi స్క్వేర్ xi yi. అంటే ఇక్కడ తీసుకుంటే xi సంబంధించి 1 2 3 4 5, అలాగే y సంబంధించి 14 27 40 55 68. xi స్క్వేర్ దీన్ని స్క్వేర్ చేయండి. 1 4 9 16 25. అలాగే మరలా ఈ మల్టిప్లై చేయడంలో మనకి ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూస్ మల్టిప్లై చేస్తే 1 4 = 14, 27 × 5 54 అవుతుంది. అలాగే 3 × 40 అంటే 120, 55 × 4 220, అలాగే దీని వాల్యూ 340. ఇది 5 × 68. సమ్ వాల్యూస్ మొత్తం తీసుకుంటే సిగ్మా xi
సిగ్మా ఎక్స్ఐ అంటే మనకి ఇక్కడ ఎంత అవుతుందంటే 15. అలాగే సిగ్మా వైఐ 204, సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్ 55 అండ్ సిగ్మా ఎక్స్ఐవైఐ అంటే 748. దీని అంటే నేను మామూలుగా టోటల్గా ఇందులో చూస్ చేస్తున్నాను, కానీ మీరు ఏంటంటే కాలిక్యులేటర్ మీద ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా కాలిక్యులేటర్ వాడుకోవడానికి మీకు అవకాశం ఉంది అక్కడ, దాన్ని వాడి మీరు చేసుకోవచ్చు. అది ఇక్కడ వాల్యూస్ మనం NA ప్లస్ సిగ్మా ఎక్స్ఐ ఈక్వల్ టు సిగ్మా వైఐ, అదే B ఇంటూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ n అంటే ఇక్కడ టర్మ్ 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయి, అంటే 5 ఇంటూ A ప్లస్ B ఇంటూ సిగ్మా ఎక్స్ఐ అంటే మనకి ఇక్కడ ఎంత అండి 15 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై అంటే 204. దట్ ఈజ్ 5A ప్లస్ 15B ఈక్వల్ టు 204. ఇది ఒక ఈక్వేషన్గా తీసుకోండి. ఈ రెండాటిని మనం సాల్వ్ చేద్దాం. అలాగే నెక్స్ట్ A ఇంటూ సిగ్మా ఎక్స్ఐ ప్లస్ B ఇంటూ సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ వైఐ. ఇది సెకండ్ ఫార్ములా. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. A ఇంటూ సిగ్మా ఎక్స్ఐ అంటే మనకు 15 ప్లస్ B ఇంటూ సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్ అంటే 55 ఈజ్ ఈక్వల్ టు 748. దట్ ఈజ్ 15A ప్లస్ 55B ఈక్వల్ టు 748. ఇక్కడ 15Aని మనం సెకండ్గా తీసుకుంటే ఈ 15Aని మనం ఏ విధంగా తీసుకుందామంటే 3 ఇంటూ 5A ప్లస్ 55B ఈక్వల్ టు 748. అంటే ఫ్రమ్ 1 ఇందులో 3 ఇంటూ 5A అంటే ఇక్కడ 5A బదులు మనం ఏం తీసుకొచ్చండి ఆ పక్కన తీసుకెళ్ళిపోతే దీన్ని. దట్ ఈజ్ 3 ఇంటూ 204 మైనస్ 15B అంటే ఫ్రమ్ 1 ప్లస్ సెకండ్ ఇందులో ఉన్న వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోండి. 50B ఈజ్ ఈక్వల్ టు 748. దీన్ని మల్టిప్లై చేసుకుంటే 612 మైనస్ ఆల్రెడీ చెప్పేసాను సమ్మా 612 మైనస్ 45B ఈక్వల్ టు ప్లస్ 55B ఈజ్ ఈక్వల్ టు 748. ఇప్పుడు ఏమవుతుంది 612 ప్లస్ 10B ఈజ్ ఈక్వల్ టు 748. అంటే ఎక్కువగా ఈ సమ్ము ఎక్కువగా అడుగుతుంటాడు, ఇంపార్టెంట్ సమ్ము, అందువల్ల ఇది చెప్తున్నాను. 10B ఈక్వల్ టు 748 మైనస్ 612. దట్ ఈజ్ 10B ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ తీసేస్తే 8 into 6 3 1 అంటే B ఈక్వల్ టు 136/10. దట్ ఈజ్ B ఈక్వల్ టు 13.6. అదేవిధంగా B ఈక్వల్ టు 13.6 మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ వాల్యూ ఎంత వస్తుందంటే ఏ వాల్యూ 0గా వస్తుంది. అంటే A ఈజ్ ఈక్వల్ టు 0, B ఈజ్ ఈక్వల్ టు 13.6. దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే Y ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 13.6 ఇంటూ ఎక్స్. దట్ ఈజ్ Y ఈక్వల్ టు 13.6x. ఇది మనకి కావాల్సినటువంటి వాల్యూస్. ఈ విధంగా కొన్ని సమ్స్ మీకు పంపుతాను, అవన్నీ కూడా మీరు కాస్త జాగ్రత్తగా చేసి ఏదైనా డౌట్స్ ఉంటే మాకు ఫోన్లో చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ మెథడ్ చెప్పుకుందాం. సెకండ్ మెథడ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం.